హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 6వ భాగాన్ని వినేద్దాం. ఎవరో కాళ్ళ మీద తట్టినట్టు అనిపించేసరికి కళ్ళు తెరిచింది హిమ. చేతిలో కప్పు పట్టుకొని నిలబడి ఉన్నాడు. లేట్ అయింది అంది హిమ. నా వల్లనే కదా అన్నాడు. అదేం లేదు, నాకు నిద్ర రాలేదు, ఫోన్ చూస్తూ ఉన్నాను అంది. బాగా ఇబ్బంది పెట్టాను కదా అన్నాడు. కొంచెం మంది ఎక్కువైంది కదా అంది హిమ నవ్వుతూ. అమ్మయ్య, నా మీద కోపం లేదు కదా. ఎక్కడ నేను లేచేసరికి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావు అని భయపడి ముందే లేచా అన్నాడు నవ్వుతూ. తెల్లవారుగానే జోకులు అంది హిమ. ఏమో, మొన్న గొడవకి నిన్న నైటు ఏం వాగి సచ్చానో ఎవరికి తెలుసు. నువ్వేం అర్థం చేసుకున్నావు అని టెన్షను అన్నాడు. ఇందులో నా తప్పు ఉంది కదా, నిన్నే అనడానికి లేదు కదా అంది. బహువచనాలు ఏకవచనాలు అయ్యాయి అంటే మేడం గారికి ఏదో కొంచెం మా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట. నాకు ఈ మీరు అండి అలవాటు లేదు. కాకపోతే సడన్గా ఎలా పిలవాలో తెలియక అలా మాట్లాడేదాన్ని. మొహమాటం వల్ల కోపంలో ఏదో ఒక ఫ్లోలో వచ్చేస్తాయి. నార్మల్గా ఏదోలా ఉండేది అంది. మంచిదే కదా, నైట్ ఏదేదో మాట్లాడేశా అన్నాడు. ఏదేదో ఏమీ లేదు, ఉన్నదే చెప్పావు అంది. ఏదైతే ఏముంది, ఓపెన్గా చెప్పేశా కదా అన్నాడు టీ కప్ అందిస్తూ. హిమ మనసులో అభి గురించి చెప్పాలనిపించింది, కానీ అబ్బాయి విషయంలో ఇలాంటివి కామన్గా అనిపిస్తాయి. అదే అమ్మాయి విషయంలో పెద్దదిగా అనిపిస్తుంది. మనస్పర్ధలు వస్తాయని ఆగిపోయింది. టీ చాలా బాగుంది అంది. నా స్పెషల్ టీ అన్నాడు జై నవ్వుతూ. ఈ స్మెల్ అసలు చాలా బాగుంది, కొత్త ఫ్లేవర్ అంది. హా, అవును. దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, జాపత్రి, మిరియాలు, బ్లాక్ ఏలకులు, సొంటి లైట్గా వేయించి పౌడర్ చేసి టీ పౌడర్తో కలిపా. మింట్ లీవ్స్ వేశా అన్నాడు. సూపర్ ఉంది అసలు. ఓపిక కూడా ఎక్కువే అంది హిమ కప్ని చెంపలకి ఆనిస్తూ కళ్ళు మూసుకుంటూ. ఓపిక ఏముంది, నచ్చింది చేసుకోవాలని ఆతృత ఉంటే చాలదా అన్నట్టు నువ్వు కొంచెం అల్లరి పిల్లవి కదా అన్నాడు జై హిమని చూస్తూ. ఎలా చెప్పావు అంది. అర్థమవుతుంది చూస్తూనే అన్నాడు. మామూలు అల్లరి కాదు అసలు. కాలేజీలో ఉన్నప్పుడు తెగ అల్లరి చేసేదాన్ని, మా ఫ్రెండ్స్తో కలిసి. హాస్టల్లో ఉన్నాను కదా, అప్పుడు అందరినీ మిస్ అవుతున్నా అంది. అయినా ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా అన్నాడు. ఉన్నాయి, అందరికీ పెళ్ళిళ్ళు, పిల్లలు, పీచులు అని బిజీ అయిపోయారు అంది. అంతే కదా, ఒక ఫ్లోలో అందరి లైఫ్ అంతే అన్నాడు. మరి నువ్వు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసావా బాగా అంది. బాగానే ఎంజాయ్ చేశా. ఫ్రెండ్స్, కొత్త బైకు అని, సినిమాలు, కొత్త కొత్తగా ట్రెండీ లుక్స్, ఆ రూమ్లో ఫొటోస్ ఉంటాయి అన్నాడు. అవునా, ఆ రోజులు బాగున్నాయి కదా. మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాక అంతా మిస్ అయిపోయా అంది. నిజం చెప్పాలంటే ఆ కాలేజ్ డేస్ మిస్ అయ్యే ఫీల్ ఉంటుంది చూడు, బ్రేకప్ కన్నా ఎక్కువ బాధేస్తుంది కదా అన్నాడు. అవును అంది హిమ టీ తాగుతూ. నేను ఫ్రెష్ అవుతాను వెళ్ళి, మళ్ళీ లేట్ అవుతుంది, ఇవాళ మా మేనేజర్ వస్తాడు అన్నాడు. హిమ వెళ్ళి టిఫిన్ చేసాగింది. జై స్నానం చేసొచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న ఆరెంజ్ తీసి జ్యూస్ చేసాగాడు. నేను చేస్తాగా అంది హిమ. చేస్తే నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకో అన్నాడు. హిమ వెళ్ళి బ్రష్ చేసి ముఖం కడుక్కొనొచ్చింది. జై ఉడకబెట్టిన గుడ్లు తెచ్చి తిను అన్నాడు. ఇంత పొద్దున్నే ఎగ్స్ నేను తినను అంది. హెల్త్కి మంచిది కదా, ఒకటి తిను అన్నాడు. పెసరట్టు చేస్తున్నా అంది. ఓకే, కొంచెం ఉప్మా యాడ్ చేస్తే బెటర్ ఏమో, నీకు కుదిరితేనే అన్నాడు. చేస్తా అంది హిమ. జై రెడీ అయి వచ్చేలోపు హిమ ప్లేట్లో తెచ్చిపెట్టింది. జై తింటూ, ఒకటి మిస్ చేశావు, పల్లీ కాకుండా అల్లం చట్నీ అయితే అదిరిపోయేది అన్నాడు. నీకు లేట్ అవుతుందేమో అని, పైగా నాకు రాదు, ఈరోజు అత్తమ్మని అడుగుతా అంది. యూట్యూబ్ ఉందిగా అన్నాడు. అయినా ఇంట్లో వాళ్ళు చేసే స్టైల్ వేరే కదా అంది నవ్వుతూ. నిజమే అన్నాడు తింటూ. హిమ కూడా కిచెన్లో తింటూ ఉంది. ఇదిగో ఈ ఒక్క పీస్ నాకు, లేట్ అయింది అంటూ హిమ నోట్లో పెట్టేసి ప్లేట్ సింక్లో వేసేసి వెళ్ళిపోయాడు. హిమ షాక్ అయి చూస్తోంది. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు అన్నాడు వెళ్తూ. హిమ జై వైపు చూస్తూ జ్యూస్ అంది. లేట్ అయింది, నువ్వు తాగు అన్నాడు వెళ్ళిపోతూ. హిమ అంతా క్లీన్ చేసి స్నానం చేసి పక్క రూంలో బుక్స్ కిందికి దించింది. అన్నీ ఇంగ్లీష్ నావెల్సే. కొన్ని ఎండమూరి బుక్స్ అన్నీ తీసి దుమ్ము దులిపి సర్దసాగింది. జై ఆల్బమ్ తీసింది ఫొటోస్ చూసి. అప్పట్లో ఇంత సన్నగా పీలగా ఉన్నాడు. ఆ బూట్ కట్ ప్యాంటు చూసి, హెయిర్ స్టైల్ చూసి నవ్వుకోసాగింది. రీసెంట్ ఫోటో చూసింది. మనస్సు పెట్టి గమనించలేదు, కానీ బానే ఉన్నాడు అనుకుంది మనసులో. అంతా సర్దేసరికి 2 అయింది. తిన్న తర్వాత వాళ్ళ అమ్మకి, అత్తయ్యకి ఫోన్ చేసింది. మాట్లాడి మిగిలిన బట్టలు సర్ది టీవీ చూస్తూ కూర్చుంది.
మహి, మధు కలిసి ఫోన్ చేస్తే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కిందికెళ్ళింది. పక్కన పార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కొంతమంది. కొంతమంది వాకింగ్ చేస్తున్నారు. ముసలి వాళ్ళు ఊర్లోలాగా ముచ్చట్లు పెట్టారు. కాసేపు చూసి పైకెళ్ళింది. ఏదో కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అలా 4 నెలలు అయిపోయింది. హిమ మనసులో జై మీద ఉన్న సందేహాలు పోయాయి. జై కూడా హిమతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆఫీస్లో జరిగిన విషయాలు సాయంత్రం రాగానే కిచెన్లో ఉన్న హిమకి చెప్పేవాడు. హిమ కూడా ఇంట్లో జరిగినవన్నీ చెప్పేది. అప్పుడప్పుడు కలిసి వంట చేసుకునేవాళ్ళు. చిన్న చిన్న అలకలు. అలా ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉండేది. ఒకరోజు నైట్ డిన్నర్కి కూరగాయలు కట్ చేసి సాగింది. కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి ఓపెన్ చేసింది. ఎవరూ లేరు. క్లోజ్ చేసింది. మళ్ళీ మోగేసరికి ఓపెన్ చేసి తొంగి చూసింది. జై గట్టిగా అరిచేసరికి భయపడి ఉలిక్కిపడింది. నువ్వా అంది తల కొట్టుకుంటూ. నేనే, అది నేనే అనుకుంటూ పాడుతూ వచ్చి సోఫాలో కూర్చుని స్నాక్స్ సాక్స్ తీసాగాడు. హిమ వాటర్ బాటిల్ ఇచ్చింది. తీసుకుని బోర్గా అనిపించిందా అన్నాడు. కొంచెం. ఇంకా వచ్చే వారం ఆఫీస్ వర్క్ కదా, బిజీ అంది. చెప్పలేదు అన్నాడు. జాయిన్ అయ్యాక చెప్పొచ్చు అనుకున్నాను. అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, పాత కంపెనీలో రిజైన్ చేశా. ఇప్పుడు కొత్త దానికి చేంజ్ అయ్యా అంది. గుడ్, అయితే మేడం ఇంక బిజీ అన్నమాట అన్నాడు. నువ్వు బిజీగా అంది. ఉద్యోగం పురుష లక్షణం, మీకు ఆప్షనల్ కదా అన్నాడు నవ్వుతూ. అది ఒకప్పటి మాట అంది. ఏం స్పెషల్ డిన్నర్కి అన్నాడు. పప్పు కాకరకాయ అంది. నేను తినను కాకరకాయ అన్నాడు. ఇది బాగుంటుంది, టేస్ట్ చెయ్యి అంది హిమ. వంటయ్యాక హిమ తీసుకొచ్చి పెట్టింది. జై వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. హిమ ప్లేట్లో పెట్టగా తీసుకుని తిన్నాడు. ఈ స్టైల్ మా అమ్మ చెప్పిందా అన్నాడు. అవును అంది హిమ. మీ మధ్య మంచి ర్యాపో ఉందన్నమాట, అందుకే నాకు చేయట్లేదు అన్నాడు. నాకు బోర్ కదా, వాళ్ళు చేస్తారు, నేను చేస్తున్నా అంది. ఇద్దరు తిన్న తర్వాత జై వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు. హిమ కిచెన్లో గిన్నెలు కడగసాగింది. జై ఏదో ఫోన్లో వీడియో చూపించడానికి కిచెన్లోకి వెళ్ళబోయాడు. హిమ చెత్త కవర్ తీసుకుని బయటికి రాబోయింది. గమనించకుండా కింద నీళ్ల మీద కాలు పెట్టి జారింది. జై మీద పడబోయింది. జై ఫోన్ని పట్టుకుంటూ హిమని వదిలేశాడు. హిమ చెత్త కవరు జై మీద పడేసింది. జై విదిలించుకుంటూ హిమని లేపి చూసుకోవాలి కదా అన్నాడు. నువ్వు వస్తావని నాకేం తెలుసు అంది హిమ. నేను చూసుకోలేదబ్బా, ఈ ఎగ్ పీల్ చేసింది, ఈ తొక్కల స్మెల్ చూడు అన్నాడు టీషర్ట్ తీస్తూ. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు అంది హిమ పక్కకు తిరుగుతూ. ఇందులో ఏముంది అన్నాడు. లోపలికెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చాడు. హిమ కింద క్లీన్ చేసింది. నీ బ్యాక్ సైడ్ అంతా ఉంది అన్నాడు. హిమ వెళ్ళి క్లీన్ చేసుకోసాగింది. బయటకు వచ్చిన హిమని చూసి అలానే ఉంది అన్నాడు. అది అందట్లేదు అంది నసుకుతూ. జై హిమ దగ్గరికెళ్ళి జుట్టు పైకి పట్టుకో అని టవల్తో తుడిచాడు. ఎంత గలీజ్ స్మెల్ అన్నాడు. హిమకి చెక్కిలిగిల్లా ఉంది. మధ్య మధ్యలో రఫ్గా గరుగ్గా తగిలే జై చేయి ఇంకా గెలిగింతల్లా ఉంది. ఇంక చాలు అంది వెళ్ళిపోతూ. జై వచ్చి కూర్చొని టీవీ చూడసాగాడు. హిమ మళ్ళీ స్నానం చేసొచ్చి హాల్లో కూర్చుంది. నాకు నిద్ర వస్తుంది అని హిమ వెళ్ళి పడుకుంది. జై టీవీ ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర రాలేదు. అటు ఇటు తిరిగి పడుకుంటూ ఉన్నాడు. ఫోన్ తీశాడు. ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. హిమ కూడా ఫోన్ తీసుకుంది. నువ్వు పడుకోలేదా అన్నాడు. నిద్ర రాలేదు అంది. నాకు కూడా అన్నాడు జై హిమ వైపు తిరిగి పడుకుంటూ. హిమ మధ్యలో ఉన్న దిండుని పైకి జరుపుతూ మళ్ళీ ఉదయం మెలకువ రాదు అంది. జై ఫోన్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ రూమ్లో ఆల్బమ్ చూసా అంది. సాంగ్స్ ఆపి అవునా, కామెడీగా ఉన్నాయి కదా అన్నాడు నవ్వుతూ. బాగానే ఉన్నాయి అంది. ఇంకా స్మెల్ వస్తుంది అన్నాడు జై. నీ దగ్గరే, నేను స్నానం చేశా అంది హిమ. చూడు, నా దగ్గర కాదు అంటూ చేయి చాచాడు. నీ దగ్గరే అంది జై చేయిని పక్కకు తోస్తూ నవ్వుతూ. కాసేపు మాట్లాడుకుంటూ నిద్రపోయారు. జై నిద్రలో మధ్యలో ఉన్న దిండు మీద చేయి వేశాడు. కాసేపటికి మెత్తగా అనిపించి ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే హిమ చెయ్యి ఉంది. భయంతో మెల్లగా వెనక్కి తీసుకుని అటు తిరిగి పడుకున్నాడు. నిద్ర రాలేదు. మళ్ళీ మహి వైపు తిరిగాడు. మంచి నిద్రలో ఉంది. క్యూట్గా అనిపించింది. కుడి చెయ్యి బుగ్గలకి దగ్గరగా పెట్టుకుని మెడ వరకు కప్పుకున్న బెడ్షీట్ లోపల దాక్కున్నట్టుంది. చూస్తూ ఉన్నాడు. ఫ్యాన్ గాలికి జుట్టు మొహం మీద కదులుతూ ఉంది. విండోలో నుండి కర్టెన్ మధ్యలో వచ్చే వెలుతురు మొహం మీద పడుతుంది. ఆ పసుపు లైటింగ్ మధ్య విచ్చుకోబోతున్న మందార రేకుల్లా ఆ పెదవులు చూస్తూ ఉన్నాడు. మొహం మీద పడుతున్న జుట్టుని మెల్లగా తగలకుండా సరిచేశాడు జై మనసులో. ఆ పెదాల్ని తాకాలనిపించింది. తప్పు అనిపించింది. మళ్ళీ జై వెనక్కి తీసుకున్నాడు. కానీ మళ్ళీ అదే ఆలోచన. మెల్లగా జై దగ్గరికి తీసుకెళ్లాడు.
హిమ కదిలేసరికి చేతికి సున్నితంగా తగిలింది. షాక్ కొట్టినట్లు వెనక్కి తీశాడు. మళ్ళీ చూస్తున్నాడు. ఈసారి ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. భయంతో లేచి కూర్చున్నాడు. ఇంత చెత్తగా బిహేవ్ చేస్తానా? ఏమైంది అసలు అనుకుని దిండి తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. పడుకున్న అదే ఆలోచన. ఏదో మళ్ళీ పెద్ద గొడవ అయ్యేలా ఉందిరా దేవుడా, ఏంటి ఫీలింగ్స్ అని బోర్లా పడుకున్నాడు. అలా మెదులుతూ కదులుతూ చాలాసేపటికి పడుకున్నాడు. ఉదయమే లేచిన హిమ జైని చూసి ఇంకా లేవలేదనుకుని వెళ్ళి స్నానం చేసి దీపం పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. మిక్సర్ సౌండ్కి లేచి చూశాడు. టైము 8:40 అయింది. కళ్ళు నలుపుకుంటూ లేచాడు. నైట్ జరిగింది కలలా అనిపించింది. హిమ మొహం డైరెక్ట్గా చూడలేకపోయాడు. తొందరగా రెడీ అయి తిని వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన అదే ఆలోచనలో టెన్షన్ పడ్డాడు. దూరంగా ఉండాలి అనుకుని హిమ ఎంత బాగా మాట్లాడినా కొంచెం దూరంగా అవడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య దూరం రోజులు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. 2 నెలలైంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు బాధ్యతగా ఉండసాగారు. ఇంట్లో వాళ్ళు రమ్మని చెప్పినా ఇద్దరు ఏదో ఒకటి చెప్పి తప్పుకునేవారు. ఒకరోజు మీటింగ్ మధ్యలో హిమ ఫోన్ చేసింది. చెప్పు హిమ అన్నాడు. మహి సిరి వస్తున్నారు అంది. సరే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయమను, నేను డైరెక్ట్గా ఇంటికి వస్తా అన్నాడు. ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ఇంటికెళ్ళాడు. అప్పటికే సిరి మహిమ వచ్చేస్తున్నారు. లోపలికెళ్ళిన జైని చూసిన సిరి, ఏంటి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు అంది బొంగమూతితో. అది కాదు బుజ్జి, ఈరోజు బైక్లో వెళ్ళా, ఇద్దరిని ఎలా తీసుకొస్తా చెప్పు అని సిరి పక్కన కూర్చున్నాడు. మహిని పలకరించాడు. హిమ జ్యూస్ ఇచ్చింది తీసుకుంటూ బయటికెళ్దామా అన్నాడు. సరే అంది సిరి. ఇప్పుడొద్దు రేపెళ్దాం అంది హిమ. రేపా అంది సిరి. మళ్ళీ పాపం కదా, ఆఫీస్ నుండి వచ్చాడు, మళ్ళీ బయటికి, మీరు అలసిపోయారు కదా అంది. అబ్బో అంది సిరి దగ్గుతూ. మహిమ సిరిని చూసి నవ్వింది. ఇంకా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారన్నమాట అన్నాడు జై. అవును అంది సిరి నవ్వుతూ. ఏమైంది మొహమాటంగా ఫీల్ అవుతున్నావు అన్నాడు మహి వైపు చూసి. బావ కదా, భయపడుతుంది పాపం అంది సిరి. మళ్ళీ నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, వీడికి అంత సీన్ లేదు, మనలానే ఉంటాడు, కాకపోతే పెళ్ళయింది అంది నవ్వుతూ. ఇంకా స్టార్ట్ చేసావా నువ్వు అన్నాడు తల మీద మొట్టిక్క వేస్తూ. హిమ వెళ్ళి వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి తీసుకొచ్చింది. నలుగురు తిన్నారు, మాట్లాడుకోసాగారు. కాసేపటికి హిమ సిరి డిన్నర్ ప్రిపేర్ చేసాగారు. మహి జై బాల్కనీలో చెట్లకి నీళ్లు పోస్తూ ఎండిన ఆకుల్ని క్లీన్ చేస్తున్నారు. వదిన నేను చేస్తా అంది సిరి. హిమ చేతిలోని చాక్ తీసుకుని కట్ చేయసాగింది. జై మహితో మాట్లాడసాగాడు. అందరూ డిన్నర్ కూర్చున్నారు. ఈరోజు నేనే చేస్తా అంది సిరి. అయితే నేను ఉపవాసం అన్నాడు జై. మీ ఆవిడ ఉందని ఫోజు కొట్టకు అంది సిరి. నీకన్నా బానే చేస్తుంది అన్నాడు జై వెక్కిరిస్తూ. అసలు మా అక్కకి వంటలే రావు అంది మహి నవ్వుతూ. నువ్వు ఆగమ్మా, మా ఆవిడ్ని పొగడనివ్వవు అన్నాడు నవ్వుతూ. తిన్న తర్వాత సిరి మహి హిమ కిందికెళ్లారు. కాసేపు తిరిగి పైకొచ్చారు. అప్పటికే జై హాల్లో నిద్రపోతున్నాడు. డైలీ ఇంతేనా అంది సిరి హిమతో. లేదు ఏమో ఈరోజు పడుకున్నారు అంది. సరే మనం పడుకుందాం అంది హిమ. మనమా, నేను మహి ఆ రూమ్లో పడుకుంటాం వదినా అంది. ఏం కాదులే, ఆయన పడుకున్నారుగా, మీరు రండి అంది హిమ. నీతో పడుకుంటే నేను తొందరగా లేవాల్సి వస్తుంది, నేను మహి ఆ రూమ్లో పడుకుంటాం అంటూ లోపలికి వెళ్లారు. హిమ వాళ్ళకి పడుకోవడానికి రెడీ చేసి వెళ్ళి పడుకుంది. నీళ్ళ కోసం వెళ్ళిన సిరి జైని లేపి వెళ్ళి పడుకో అంది. వెళ్తా అన్నాడు బలవంతంగా పైకి లేపి. వెళ్ళు అంది జై మెల్లగా లేచి. నువ్వు పడుకో అన్నాడు. నువ్వు లేస్తావా లేకపోతే ఈ వాటర్ పోస్తా అంది. జై కోపంగా లేచి నువ్వు నీ పిచ్చి అని లోపలికెళ్ళి పడుకున్నాడు. హిమకి నిద్ర రాలేదు. జై వైపు చూసింది. లైట్గా గురక వినిపిస్తుంది. మంచి గాఢమైన నిద్రలో ఉన్నాడు. హిమ జై పక్కన ఉన్న చార్జర్ కోసం వంగి తీసుకోసాగింది. పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది వెచ్చగా. అతని శ్వాస చెంపలకి తగులుతూ ఉంది. జై పక్కకి తిరిగేసరికి జై మీద పడిపోయింది. ఏంటి హిమ అన్నాడు విసుక్కుంటూ. సారీ చార్జర్ అంది మెల్లగా. పక్క రూంలో మాటలు నవ్వులు విని హిమ లేచి వెళ్ళింది. మహి సిరిని చూసి పడుకోలేదా అన్నారు. నిద్ర రావట్లేదు అంది వాళ్ళ మధ్యలో కూర్చుంటూ. ఎలా వస్తుంది చెప్పు, గురక ఇక్కడికి వినిపిస్తుంది అంది సిరి. మంచి నిద్రలో ఉన్నాడు అంది హిమ. రోజు ఇంతేనా అంది సిరి. లేదు, నేను నైట్ నిద్ర రాలేదని ఫోన్ చూసి లేటుగా పడుకున్నాడు అంది. అయితే మహి మనం అనుకున్నట్టే నథింగ్ అన్నమాట అని గట్టిగా నవ్వారు. ఏంటి నథింగు అంది హిమ. అది మా జోకు, నువ్వు కిడ్డివి అంది సిరి. మహి సిరి నవ్వుకోసాగారు. ఆ సౌండ్కి జై లేచాడు. టైం చూస్తే 2:30. వీళ్ళు ఇంకా పడుకోలేదా అని లేచి వచ్చాడు.
ముగ్గురు కబుర్లు చెప్పుకోవడం చూస్తూ ఉన్నాడు. జైని చూసి మహి హిమనికిచ్చింది. బావొచ్చాడే అంది. హిమ లేచి కూర్చుంది. అయిపోయిందా మిస్టర్ కుంభకర్ణ నీ నిద్ర అంది సిరి. నైట్ పడుకోలే అందుకే నిద్రొచ్చింది అన్నాడు. మహి సిరి ఒకరి వైపు ఒకరు చూసి నవ్వుకోసాగారు. ఏ అందులో ఏముంది నవ్వడానికి అన్నాడు. ఏదోలే అంది సిరి. నీకు బాగా ఎక్కువైందే ఆగ అమ్మకు చెప్తా అన్నాడు. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. జై దగ్గరున్న బీమ్ బ్యాగ్ లాగి కూర్చున్నాడు. సిరి ఏదైనా మూవీ చూద్దామా అంది. సరే అన్నారు. ఇంతలో కబీర్ సింగ్ చూద్దాం అంది సిరి. అది తెలుగు రీమేక్ కదే అన్నాడు జై. ఆ హిందీలో ఎలా ఉందో చూద్దాం అంది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి మహి పడుకుంది. సిరి కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఇద్దరిని లేపి లోపలికి పడుకోమని చెప్పింది. హిమ లోపల వెళ్ళి పడుకుంది. కాసేపటికి జై కూడా రొమాంటిక్ సీన్ వచ్చేసరికి ఆపేసి వెళ్ళిపోయాడు. జైకి నిద్ర రాలేదు. హిమ కూడా కదులుతుంది. ఏమైంది అన్నాడు. కళ్ళు మండుతుంది నిద్ర రాలేదు అంది జై వైపు తిరిగి. సేమ్ అన్నాడు జై హిమ వైపు తిరిగి. మధ్యలో దిండిని సర్దుతూ కప్పుకోవడానికి బెడ్షీట్ తీసుకున్నాడు. హిమకి ఆ మూవీలో చూసిన సీన్సే గుర్తుకొస్తున్నాయి. ఇందులో జుట్టు వెనక్కి హూకికి తగులుతుంది. బాగా నొప్పిగా అనిపించి లాగింది రాలేదు. జైకి చెప్పి తీమంది. జై తీస్తూ ఉన్నాడు. హిమకు చెక్కిలి గింతలా అనిపించి తీసేసా అన్నాడు జై. థ్యాంక్స్ అంది హిమ పడుకుంటూ. జై హిమని మొహాన్ని అరిచేతుల్లో తీస్తున్నాడు. హిమ కూడా కళ్ళు మూసుకుంది. జై చేతికి పట్టుకుంటూ జై దగ్గరికి జరిగి హిమ పెదాలపై ముద్దు పెట్టాడు. హిమ కళ్ళు తెరిచేసరికి దూరంగా జరిగిపోయాడు. హిమ కూడా ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంది. జై అటు తిరిగి కూర్చున్నాడు. హిమకి ఏదోలా అనిపించి బయటికి వెళ్ళిపోయింది. జై తనలోని తాను తిట్టుకోసాగాడు. ఇలా చేసేసానంటే అనుకుంటూ బయట చూశాడు. హిమ బాల్కనీలో ఉంది. మాట్లాడాలంటే భయం వేసి ఆగిపోయాడు. హిమ లోపలికొచ్చి సారీ చెప్పాలన్న భయం వేసింది. తలదించుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు అంది. హిమ మెల్లగా అది నా తప్పే ఏదో అనుకోకండి అలా జరిగిపోయింది సారీ అన్నాడు బాధగా. కానీ ఇది కరెక్ట్ కాదు కదా అలా ఎలా ఇలాంటి సిచ్యువేషన్ అంది హిమ. నాకు తెలుసు కానీ అలా ఎలా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఇప్పుడు ఇంతటితో వదిలేద్దాం అన్నాడు. అయినా నేనెందుకు ఆపలేదు తనని అని ఆలోచించసాగింది. ప్లీజ్ అన్నాడు. ఇద్దరు మిస్టేక్ ఉంది అంటూ వెళ్ళి మహి వాళ్ళతో పడుకుంది. జైకి గందరగోళంగా అనిపించింది. కానీ ఆ క్షణం మాత్రం కొత్త ఫీల్లా ఉంది. తలుచుకుంటే ఏదోలా పులకింతలా ఉంది. ఆలోచిస్తూ పడుకున్నాడు. హిమ కూడా గిల్టీగా ఫీల్ అయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.